తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని బుచ్చయ్య నగర్లో సోమలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 14వ జాతర ఉత్సవాల భాగంగా శుక్రవారం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ధర్మకర్త ఎసలపు సింహాచలం నాయుడు, చిన్నం ఆనంద్ పాల్గొని గత 14 సంవత్సరాలుగా జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్సవాల అనంతరం నిర్వహించిన అన్న సమారాధనకు సుమారు 3000 మంది పరిసర గ్రామాల భక్తులు హాజరై అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొని భక్తి శ్రద్ధలతో సేవలందించారు. శ్రీ శ్రీ సోమలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా ఈ రోజు అన్న సందర్భం జరిగింది. గత 2011 నుంచి స్టార్టింగ్ ఈ రోజు వరకు కూడా ఈ కమిటీ వారు జాతర కానీ అన్న సందర్భం కానీ ప్రతి కార్యక్రమానికి పాల్గొంటూ ప్రతి కమిటీ సభ్యులు అందరికీ అమ్మవారికి ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ఈ రోజు వరకు ఇంతవరకు జరుగుతూ వస్తుందండి. ఈ రోజు అన్న సందర్భణ కార్యక్రమం ప్రకారంగా 2000 మందికి అన్న సందర్భం జరుగుతుందండి. రూరల్ బుచ్చయ్య నగర్ పిడింగోయ్ పంచాయతీ 2000 మందికి అండి. 2000 పైన వస్తుంది కానీ తక్కువే రారండి, ఇంచుమించుగా వచ్చేది. అయినా ఎవరికి వచ్చినా ఎవరికి లేదనేది లేదండి. ఈ ప్రతి 18 ఏళ్ళ నుంచి కూడా చుట్టుపక్కల మొత్తం ఇంచుమించు మనకి పిడింగోయ్, కవలగై, శ్రీరాంపురం, శ్రీకృష్ణపట్నం, రఘునాథపురం, ఈ పాల్చర్ల ఈ ఇంచుమించుగా తిరిగి వస్తూనే ఉన్నాయి. అంటే వచ్చి రానిపోయి ప్రజలందరికీ మేము సహకరిస్తూ, వాళ్ళు మాకు సహకరిస్తూ ఏ ఇబ్బంది లేకుండా మా కార్యక్రమం కమిటీ వారందరూ కలిసి చేస్తామండి. బుచ్చయ్య నగర్లో వేయించేస్తున్నటువంటి శ్రీ 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 సోమలమ్మ అమ్మవారి ఆలయం వద్ద మహోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా కూడా ఉత్సవాలు జరిపి 9 రోజులు కానీ 12 రోజులు కానీ రూరల్లోని బుచ్చనగర్ గ్రామ పంచాయతీలో మా గ్రామంలోని శ్రీ 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 సోమలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించు 2000 నుంచి 3000 మంది దాకా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. మా కులాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా సహకరిస్తూ ఉంటారు. అలాగే చిన్న పెద్ద కూడా సహకరిస్తూ ఉంటారు, గ్రామ పెద్దలు కూడా సహకరిస్తుంటారు. పార్టీలు కూడా అతీతంగా చేస్తూ ఉంటాం. ఇంచుమించు చుట్టుపక్కల ఉన్నటువంటి కవలగొయ్యి, పిడింగొయ్యి, నామవరం, అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు.